ఏపీ రాజధాని అమరావతి రైతులు కొంతకాలంగా తమ సమస్యలు తీరడం లేదని ఆందోళన చేస్తున్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటే ఏడాదిన్నర అవుతున్నా అమరావతిలో తమ సమస్యలు తీరడం లేదని ఆరోపిస్తున్నారు. రైతుల డిమాండ్ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికిచ్చిన హామీలన్నీ 100% పూర్తి చేస్తామని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్లాట్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనపై రైతులు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న సిటిఎస్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నారాయణ రైతుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్మాణం జరుగుతున్న 15 అంగన్వాడీ భవనాలు, 14 పిహెచ్సి భవనాలు, 14 స్కూళ్లు, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మాణం, మౌలిక సదుపాయాలను మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా రాజధాని గ్రామాలలో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు కలగనున్నాయన్నారు. వీలైనంత త్వరగా మిగిలిన పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక గ్రామ కంటాలు, జరీబు భూములు, లంక భూముల సమస్యలపై ప్రతిరోజు అధికారులతో చర్చలు జరుపుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. లంక భూములకు ఎన్జీటీ అనుమతులు ఇవ్వడం లేదని, కోరిన చోట ప్లాట్స్ కావాలని ఒకరిద్దరు రైతులు డిమాండ్ చేస్తున్నారని మంత్రి అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏదైతే మాట చెప్పామో 100% రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అయితే ఎవ్రీ వీక్ నాకు చెప్తుంటారు, మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని నమ్ము చేయకూడదు, వాళ్ళకి ఏది చెప్పామో 100% రూపాయలు చేయాలా, వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమంటున్నారు. అన్ని చూస్తున్నాం. కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది, దాన్ని ఎలా అనేది వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని అంటే ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ సమస్యలు ఉన్న ప్రతి ల్యాండ్ది అంటే ప్రతి ఒక్కరికి ఫోన్ కూడా చేస్తున్నాం. సిఆర్డిఐ నుంచి 15 రోజులకు ఒక రోజు ఫోన్ చేసి రండి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం. కొందరు వచ్చి సార్ అమెరికాలో ఉన్నాం, లండన్లో ఉన్నాం, మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అంటున్నారు. ఇలా కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తున్నాం. ఏదైనా ఉంటే రండి అమరావతి సిఆర్డీకి రండి, చక్కగా డిస్కస్ చేయండి, అధికారులను పిలిపిస్తాం, సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను చక్కగా తెలియజేస్తాను. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయని, రాజధానిలో మొత్తం 29,421 మంది రైతులకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. ఇంకా కేవలం 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని, ప్రతిరోజు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయన్నారు. గత 21 రోజుల్లో 231 మందికి 443 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని తెలిపారు. మొత్తం 30,635 మంది రైతులలో 29,644 మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందని వివరించారు. ఒకరిద్దరు రైతులు అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారని, రైతులెవరికీ అన్యాయం జరగదన్నారు. 69,421 ప్లాట్లకు గాను ఈ రోజుకి 61,433 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా. అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు ఏంటంటే కోర్టు కేసులు, ఒక 312 మంది రైతుల మీద కోర్టు కేసులు ఉన్నాయి. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మీద 279 ఉన్నాయి. ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి 184 ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసి యాక్చువల్గా 1 by 1 సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం. రోజుకి ఇప్పుడైతే 30 జరుగుతున్నాయి, రోజుకు 30, 40, మొన్నటి వరకు 80 జరుగుతున్నాయి. 3 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు గత కొన్ని రోజులుగా రాజధాని రైతుల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిల వరుస కథనాలపై మంత్రి స్పందించారు. రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ న్యాయమే చేస్తుందని,
ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా CRDA ఆఫీసు అందుబాటులోనే ఉందన్నారు.